ఒకప్పుడు జర్నలిస్ట్‌గా ఫీల్డ్‌లోకి వెళ్తే గబగబా పెద్దవాళ్ళు కూడా లేచి సీట్ ఇచ్చేవాళ్ళు, కూర్చోబెట్టేవాళ్ళు. రాసిన తర్వాత రెండో రోజు ఆ వార్తకు సంబంధించి మాట్లాడేవాళ్ళు. మేము రాసిన వార్తలకి సమాజంలో జరిగినటువంటి మార్పులు అంటే ఏదైనా ఒక చోట ఈ ప్రాబ్లం ఉంది అని రాస్తే ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకునేది. అందువల్ల మాకు గౌరవం ఎక్కువ ఉండేది. అప్పుడు జర్నలిజం అనేటువంటిది ఒక ప్యాషన్‌లా పనిచేసాం. ఏంటంటే సొసైటీకి ఏదో చేస్తున్నాం, ఏదో ఒకటి చెయ్యాలి. మన వంతు మనమేమి కోట్లు సంపాదించిన వాళ్ళంగా తీసుకెళ్ళి సమాజానికి పంచడానికి లేదు మన దగ్గరే. మన చేతికి ఉన్నటువంటి శక్తి ఇంత. ఆ శక్తిని సమాజం కోసం ఈ మేరకు ఖర్చు పెడదాం. చేస్తే దానివల్ల వచ్చేటువంటి గౌరవభృతి మాత్రమే. కుటుంబాల పోషణకి ఎప్పుడు పెద్దగా సరిపోయేది కాదు. అలాగే బ్రతుకులు ఈడుస్తూ ఏదో ఒకటి సమాజానికి చేసేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఇది అన్నటువంటి కోణంలో పనిచేసేవాడు. క్రమంగా దశాబ్దాల తర్వాతన గత కొన్ని సంవత్సరాల నుండి విపరీతమైనటువంటి పోకడకపోయింది జర్నలిజం. ఎలాంటి స్టేజ్ వచ్చేసిందంటే నిజమైన జర్నలిస్టు జర్నలిజం ఫీల్డ్లో పనిచేయకూడదు. నిష్పక్షపాత వార్తలు రాయడం అనేటువంటిది నిషేధం. ఈనాడు ఆంధ్రజ్యోతిలో పనిచేయాలంటే చంద్రబాబుని నెత్తిన పెట్టుకుని జగన్ని వైసీపీని ద్వేషించాలి. చంద్రబాబు తప్పించి మరెవరు దేవుడు లేడని చెప్పాలి. అలాగే సాక్షిలో పనిచేయాలంటే జగన్ అంత దేవుడు మరెవరూ లేరు, మిగతా వాళ్ళందరూ వేస్ట్ గాళ్ళని చెప్పాలి, దుర్మార్గులని చెప్పాలి. ఇలాంటి స్టేజీలో ఇంకా పత్రికలు, ప్రధాన పత్రికలు అవే. మిగతాయి ఆంధ్రభూములు లేకపోతే వార్త ఇప్పుడు ఎక్కడ వస్తుందో కూడా తెలియట్లేదు. ఆంధ్రభూమి, వార్త, ఆంధ్రపత్రిక ఇట్లాంటివన్నీ న్యూట్రల్గా ఉండేటటువంటి కాస్త పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు పత్రికలలో వస్తున్నాయే ప్రింటింగ్ 3, ఈ 3 కూడా అటో ఇటో. ఇంకా జర్నలిస్టు దాంట్లో పనిచేసేవాడు కార్యకర్తలాగా పనిచేయాలి, కానీ ఆ పార్టీల కోసం నిజమైన జర్నలిస్ట్కి ఎట్లా పనిచేస్తాడు? చెయ్యనియరు. టీవీ ఛానళ్ళు సేమ్ అటు ఇటు మారిపోయినాయి. ఒక్క ఎన్టీవీ టీవీనైనా ప్రస్తుతానికి న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి. వాటి మీద విషయం చిమ్ముతూనే ఉంటారు. ఇప్పుడు మన మీద ఎట్టా విషయం చిమ్ముతూనే ఉంటారు. ఇంకా ఆ ఛానళ్ళు అయినా నాబోటోళ్ళమైనా ఇప్పటికీ రెండు వైపుల వెర్షన్స్ని ప్రొజెక్ట్ చేస్తూ మంచి చెడుని మాట్లాడుతున్నాం. రేపు పొద్దున ఏదో ఒక ముద్రేసి మమ్మల్ని అయినా నాశనం చేసి ఏదో ఒక గ్రూప్లో కలిపేసే ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సరే, ఆ దరిద్రం పక్కన పెడితే సమాజంకి ఇప్పుడు జర్నలిజం దూరం అయిపోయింది. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి తమ సమస్య చెప్పాలనుకోవట్లేదు, చెప్తే ప్రయోజనం ఉంటుందనుకోవట్లే. ఏదో ఒక రాజకీయ నాయకుడి ద్వారా ప్రయోజనం పొందాలనే స్టేజ్ వచ్చింది. చివరికి జర్నలిస్టుని కొడతంటే, సంస్థ కార్యాలయం మీద దాడి చేస్తుంటే సమాజంలో ఏమాత్రం రెస్పాన్స్ లేదు. ఈనాడు కార్యాలయం మీద దాడి కానీ, ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ మీద దాడి కానీ జనంలో స్పందన లేదు. కేవలం పార్టీలు, అది కూడా విపక్ష పార్టీలు అంతే. ఇంకా అసలు జర్నలిజానికి విలువ ఎక్కడుంది? ఎందుకోసం జర్నలిజంలో పనిచేయాలనేటువంటి స్టేజ్ వచ్చేసింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే టోటల్ వ్యవస్థ పతనం పరాకాష్ఠకి చేరింది. దీనికి ఫలితం సమాజం కూడా నష్టపోతుంది. నిజమైన జర్నలిజం లేకపోతే సమాజం పక్కదోవబడుతుంది, విచ్చలవిడితనం పెరిగిపోతుంది. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు రౌడీజం చేస్తే ప్రతిపక్షం వాళ్ళు తప్పుపడితే మీరు రౌడీజం చేశారు కదా అనే స్టేజే ఉంటుంది తప్పించి, ఇదిగో ఇది తప్పు అని మాట్లాడే జర్నలిజం కరువు అయిపోయింది. వాళ్ళు చేశారు కదా వీళ్ళు చేశారు కదా వాళ్ళు, ఇదే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకెక్కడ జర్నలిజం ఉంటుంది? భవిష్యత్తులో సమాజం అయితే సర్వనాశనం చేసింది మీడియా యాజమాన్యాల విపరీత పోకడలు. వాళ్ళు చక్కగా సంపాదించుకున్నారు, ఆ సంపాదనతో సంతృప్తి పడితే బాగుండేది. కానీ రాజ్యాధికారం మా గుప్పెట్లో ఉండాలి, రాజు మా గుప్పెట్లో ఉండాలనేటువంటి అహంకారంతో సంపాదించిన దానికంటే ఇంకా 10 రెట్లు సంపాదించాలి, తర్వాత తరాలు కూడా బ్రతికేయాలన్నటువంటి ఉద్దేశంతో వ్యవస్థల్ని నాశనం చేసి వదిలిపెట్టారు. దీని ఫలితం సమాజం ఫేస్ చేస్తోంది, జర్నలిజం ఫేస్ చేస్తోంది.